ఏపీ ప్రభుత్వం భూముల విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్పింది. అవి ఏంటంటే, ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టా ఏదైతే ఉందో దాన్ని అమ్మేసుకోవచ్చని, అలాగే ఎస్ఐన్ ల్యాండ్ ఫ్రీహోల్డ్ చేసి పూర్తి యాజమాన్య హక్కులైతే కల్పిస్తామని, దాంతో పాటుగా ఇనాము, సర్వీస్ ఇనాం భూముల్ని 22A నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తామని, ఇలాంటి వ్యాఖ్యలైతే చేశారు. దానికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఇంటి పట్టాలకి సంబంధించి చూసినట్లయితే 2016కు ముందు మంజూరు చేసిన ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలను అయితే ప్రజలు అమ్ముకోవచ్చని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక్కడ అమ్ముకోవడమే కాకుండా గిఫ్ట్ డీడ్ కింద కూడా రాయొచ్చని అయితే చెప్తుంది. ఇక్కడ గిఫ్ట్ డీడ్ కింద కూడా రాయొచ్చని పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇప్పుడు ఈ ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఒకవేళ అది కేవలం సీఎల్డీడ్ కింద మాత్రమే ఉంటాయి కనుక రిజిస్ట్రేషన్ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ లాంటివి అయితే ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా గిఫ్ట్ డీడ్ వల్ల యూజ్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీలో అంటే పట్టా ఎవరికైతే వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీలో కొడుకో, కూతురుకో ఇలా ఈ విధంగా వాళ్ళ వారసులకు రాసినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు అయితే తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తక్కువ అమౌంట్తోనే వాళ్ళు వాళ్ళ వారసులకి ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ అయితే చేయొచ్చు. ఈ విధంగా ఏపీలో దాదాపు 75 లక్షల మంది అయితే బెనిఫిట్ పొందుతారని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అంతేకాకుండా ఈ ఈ ఇంటి స్థలాలని 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగించడం వల్ల వారికి బ్యాంక్ లోన్లు కూడా అందుతాయి. అంటే దానికి పట్టా అయితే ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది కాబట్టి బ్యాంకులు కూడా లోన్లు అయితే ఇస్తాయి. ఈ విధంగా 2016కు ముందు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలైతే ఇప్పుడు అమ్ముకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తామనేది చెప్పింది. ఇక ఎస్ఐన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్కి సంబంధించి చూసినట్లయితే వైసీపీ హయాంలో ఈ ఎస్ఐన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్కి సంబంధించి ఎన్నో అక్రమాలు జరిగిపోయాయని స్టార్టింగ్ నుంచి కూటమి ప్రభుత్వం రాగానే వాటిపైన నిషేధం అయితే విధించింది. తీరా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏమైంది, అందులో దాదాపు 9 లక్షలకు పైగా ఎకరాల్లో ఎస్ఐన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అనేది సక్రమంగానే చేశారు. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కాబట్టి ఆ 9 లక్షల ఎకరాలకు పైగా ఎస్ఐన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీ హోల్డ్ చేసి వాటికి పూర్తి యాజమాన్య హక్కులు అయితే అందిస్తామని అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది. దాదాపు చాలా నెలల వాయిదాల తర్వాత ఇప్పుడు అందులో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం ఒక సర్టిఫికేషన్ అయితే ఇచ్చింది, క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఇంకా 4 లక్షల ఎకరాలకు పైగా భూములు అయితే ఉన్నాయి కదా, అందులో కూడా అక్రమాలు జరిగిందని కన్ఫామ్గా చెప్పలేదు. వాటిని మళ్ళీ మరొకసారి వెరిఫికేషన్ చేసి వాటికి కూడా అందులో అక్రమాలు జరగకపోతే వాటికి కూడా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే 13,59,000 ఎకరాలు అనుకుంటా ఎస్ఐన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేసినవి. అందులో దాదాపు 9 లక్షల ఎకరాలకు పైగా ఎలాంటి అక్రమాలు జరగలేదు కాబట్టి వాటికి ఫ్రీ హోల్డ్ చేసి పూర్తి యాజమాన్య హక్కులు అయితే కల్పిస్తామన్నారు. మిగిలిన 4 లక్షల ఎకరాలకు పైగా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మరొకసారి వెరిఫికేషన్ చేసి వాటికి కూడా త్వరలోనే ఫ్రీ హోల్డ్ చేసి పూర్తి యాజమాన్య హక్కులు అయితే ప్రభుత్వం అందివ్వనుంది. ఇది ఎప్పటి నుంచో తెలియదు కానీ మేబీ జూలై, ఆగస్టు ఈ నెలలో ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయొచ్చు ఈ విధానాన్ని అన్నది క్లారిటీ అయితే ఇస్తుంది. అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ఆ టైంలో ఏదైనా క్లారిటీ ఇవ్వచ్చు ఈ విషయం పైన. ఇక 1,37,000 సర్వీస్ ఇనాం భూముల్ని, అలాగే 1,00,000 ఎకరాల అంటే లక్షల ఎకరాల ఇనాం భూముల్ని 22A నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది కూడా ఎప్పుడూ చెప్పలేదు, తొలగిస్తామని చెప్తుంది. ఇక్కడ 1,37,000 ఎకరాల సర్వీస్ ఇనాం భూములు అంటే చాకలి, మంగళి ఇలా భూములు ఉంటాయి కదా, వాటిని 22A నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తారు. అలాగే మ్యాక్సిమం ఇనాం భూములు అంటే జనరల్ ఇనాం భూములు వచ్చేసి 1,00,000 ఎకరాలు అయితే ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్తుంది. మేబీ ఇవి పొరపాటున 22A నిషిద్ధ జాబితాలు చేరిపోయి ఉండొచ్చు. అలాంటి వాటన్నింటిని కూడా ఇప్పుడు ఆ 22A నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. చాలా మంది అడుగుతున్నారు కదా ఇనాం భూముల గురించి చెప్పమని. ప్రభుత్వం ఈ విధంగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది కాబట్టి ఇనాము, సర్వీస్ ఇనాం భూములు ఇలా 1,37,000 ఎకరాల సర్వీస్ ఇనాం భూములు, అలాగే 1,00,000 ఎకరాల ఇనాం భూములు వీటన్నిటిని కూడా 22A నిషిద్ధ జాబితా నుంచి అయితే ప్రభుత్వం అయితే తొలగించనుంది.